హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ. ఈరోజు నేనైతే మీతో ఒక రెసిపీ షేర్ చేసుకోవడానికి వచ్చేసానమాట. అదే మటన్ కర్రీ. ఈ వీడియోలోనే మటన్ ఫ్రై కూడా చూడొచ్చు మీరు. అంటే పక్కన పొయ్యిల్లోనే చేశాను కాబట్టి మీకు అర్థమవుతుంది. దాన్నైతే నేను సపరేట్గా సింపుల్గా చెప్పేస్తాను. కర్రీ కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే మటన్ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే పెద్ద ముక్కలు తెచ్చేస్తే చిన్నగా కట్ చేసుకోండి. చిన్నవి మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని వాటర్తో తర్వాత ఇంకా మనము కుక్కర్లో పెట్టుకోవడానికి ఉప్పు, పసుపు, మిరప్పొడి, మళ్ళీ నేను ఇంట్లో ఆడిచ్చిన మిరప్పొడి కూడా వేస్తున్నాను. దాంతోనే ధనియాలు కూడా మిక్స్ అయింది కాబట్టి సపరేట్గా నేను ధనియాల పొడి ఏం వేయట్లేదు. అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా మసాజ్ చేసుకొని ఇంకా కుక్కర్లో కొంచెం వాటర్ పోసేసి, అంటే ఎక్కువ వాటర్ పోయొద్దండి. వాటర్ అంటే మీరు సూప్ చేసుకోవాలంటే ఆ వాటర్ని వాడుకోవచ్చు. సూప్ ఏం అవసరం లేదు. ఉత్త కర్రీ అయితే మనము కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా ఎందుకంటే ఆల్రెడీ మటన్ నుంచి వాటర్ వస్తుంది. కాకపోతే సపోజ్ తక్కువ వాటర్ వచ్చినా లేకపోతే మనం ఎక్కువ విజిల్స్ పెట్టించినా అడుగు మాడకుండా ఉంటుంది. ఇంకా మటన్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. అందుకని కొంచెం వాటర్ పోసుకోండి. మీ ఇంట్లో సండే ఏమేమి వెరైటీస్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు మటన్ ఇష్టమా లేదా, మటన్తో ఏమేమి చేసుకోవడం ఇష్టం, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, ఇంకా కీమా కూడా తెచ్చుకుంటారు కదా, దాంతో ఏమేమి చేస్తూ ఉంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే నేను అన్ని మసాలాలు వేసి బాగా కలుపుకొని ఇంకో వాటర్ వేసి కుక్కర్లో విజిల్ పెట్టుకోవడం అనమాట. ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇంకా మీరు అలా పెట్టుకొని ఉడకపోతే ఇంకో 2 విజిల్స్ పెట్టుకోండి. ఎందుకంటే మటన్ కొంచెం ముదురుగా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇక్కడైతే నేను విజిల్ పెడుతున్నాను. కుక్కర్ విజిల్ పెట్టేసి తర్వాత ఇంకా ప్రాసెస్ చూడండి. దీనికి మనం సపరేట్ అండ్ ఈ పేస్ట్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి, అందుకే చెప్తున్నాను. ఒక 7-8 జీడిపప్పు, ఒక 3 బాదం పప్పు తీసుకున్నాను. తర్వాత గసగసాలు. ఇది ఒక అరగంట లేకపోతే మటన్ ఉడికేంత వరకు సోక్ చేసుకోండి. తర్వాత మిక్సీలో వేసి స్మూత్గా మిక్సీ చేసుకోండి. ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ ఇంకా ఫ్రై ప్రాసెస్ 2 స్టార్ట్ చేశాను అనమాట. పక్కనే మీకు చూస్తేనే అర్థమవుతుంది. అర్థం కాకపోతే అంటే సింపుల్ ప్రాసెస్సే, అర్థం కాకపోతే ఈసారి చేయనప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే చెక్క, లవంగం ఇటన్నీ ఏం వేయట్లేదు. ఎందుకంటే నాకు ఎక్కువ మసాలాలు వద్దనుకుంటున్నాను కాబట్టి కరివేపాకు వేసేసాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి 2 సేమ్ ప్రాసెస్సే. కాకపోతే ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ చేంజ్ అవుతుందన్నమాట ఫ్రైకి, కర్రీకి. ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం నాన్ వెజ్ అన్నిటికీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే కొంచెం నీసు వాసన రాకూడదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఏం చేయలేము. ఫిష్ కర్రీకి అయితే ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనకి స్మెల్ ఎక్కువ రాకూడదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్కి. ఇంకా పసుపు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత టమోటాస్ వేసుకుంటున్నాను. ఇది కర్రీకి. అటు సైడ్ చిన్న ప్యాన్లో ఉండేది ఫ్రైకి అనమాట. 1/2 kg మటనే, దాంతోనే కొంచెం ఫ్రై కొంచెం కర్రీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా ఆయన కర్రీ తిండు, ఫ్రైయే తింటాడు కాబట్టి ఆయన కోసం కొంచెం ఫ్రై, నా కోసం కర్రీ అనమాట. ఇంకా ఫ్రైలో ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత, అల్లం పేస్ట్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మటన్ ముక్కలు వేసేసి లో ఫ్లేమ్లో, ఇక్కడి నుంచి మొత్తం లో ఫ్లేమే. ఇంకా ఫ్రైలో మటన్ ముక్కలు కూడా వేసేసి తర్వాత ఉప్పు కొంచెం, అంటే ఆల్రెడీ మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాము. కాకపోతే దీంతో కొంచెం వేసుకుంటున్నాం. ఎందుకంటే వాటర్లో కొంచెం పోయి ఉంటుంది కదా, అదంతా నేను ఇంకా కర్రీలోకి పోసేస్తాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటాం కాబట్టి మళ్ళీ వేసుకోవడం బెటర్. తర్వాత ఉప్పు, కారము, మటన్ మసాలా కూడా వేసేసి లో ఫ్లేమ్లో, మిరియాల పొడి మస్ట్ అనమాట, చాలా బాగుంటుంది ఫ్రైకి. అదంతా వేసేసి లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నీసు వాసనే రాదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ మీరు కర్రీ చూస్తే ఇంకా మటన్ కూడా వేసేసి టమోటాలు మగ్గిన తర్వాత మటన్ మనం ఉడకబెట్టుకున్నాం కదా వాటర్తో సహా వేసేసి ఇంక ఇందులో కూడా కారము, మటన్ మసాలా,
అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకొని ఆయిల్లో, ఇది మటన్ ఫ్రై అయిపోయిందని చూపిస్తున్నాను. ఇంకా కర్రీలో కూడా ఏమేమి వేసుకున్నాము, కారము, ఉప్పు, మటన్ కర్రీ మసాలా కూడా వేసేసి బాగా ఆయిల్లో ఆ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ నానబెట్టుకున్నాం కదా, అది పేస్ట్ చేసుకొని కొంచెం వాటరీగానే వేసుకుంటున్నాను నేను. పేస్ట్ చేసుకొని వేసుకోవడమే. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మగ్గించినామంటే ఉంటుందండి మటన్ కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆ పేస్ట్ కూడా పోసేసి ఇంకొంచెం వాటర్ పోసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా మటన్ బాగా ఉడికిపోతుంది. ఆల్రెడీ మనము కుక్కర్లో పెట్టాము, మళ్ళీ ఇందులో కూడా ఉడికిస్తాం కాబట్టి ఉడకకుండా అయితే ఉండదు, చాలా బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అంతా తేలేదాకా ఇంకా మనం అలానే వదిలేయడమే. ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా చెక్ చేసుకొని వేసుకోండి. ఇంక లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేద్దాము ఒక 5 to 10 minutes. బాగా తెల్లినాక చూసినారా ఎంత బాగుందో చూడ్డానికి. ఆయిల్ ఇలా తేలిందంటే ఇంకంతే, మన మటన్ కర్రీ రెడీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, సంగట్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ కమెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వాపూజ, సేమ్ ఐడి అనమాట. అండ్ నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.